కావాలో నాకు తెలుసు అన్నాడు యేసయ్య. నీకేం కావాలో నాకు తెలుసు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని నీ ప్రాణమును గూర్చైనా, దేహమును గూర్చైనా, వస్త్రాన్ని గూర్చైనా, తిండిని గూర్చైనా నీకు విచారం వద్దన్నాడు. ఎందుకు నీకు విచారం? అదంతా నన్ను ఎరగనోళ్ళు అన్యజనులు వాటి విషయమే విచారిస్తారు. నువ్వు నన్ను ఎరుగుతావు కదా, నేనేందో నీకు తెలుసు కదా. నీకే తక్కువ చేస్తాను? నా ప్రాణమే ఇచ్చానే నీకోసం. నా ప్రాణమే కలవరి శిలువలో నిలువున ధారపోసానే. నేను ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నానని నీకు అర్థం కాలేదా? నువ్వు మదన పడుతున్నావు, గందరగోళం అయిపోతున్నావు, ఎట్లా బయటపడాలి, నా చేత కాదా? ఒక్క వాక్కు నేను పలికితే నువ్వు క్షణాల్లో బయటికి రావా? వస్తావా రావా? నాకు చేత నగునా కాదా? అవద్దే. కానీ కావాలనే కొన్నిసార్లు అనుభవాల సారం, అనుభవాల పాఠం